మనోజ్ పరిస్థితి చూసి ప్రభావతి అయితే తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని వదలకుండా అమ్మ నన్ను క్షమించమ్మ క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు ప్రభావతి అయితే నేను నీకోసం మీ నాన్ననే ఎదిరించాను కదరా, నీకోసం నేను ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి నిన్నే నెత్తిన పెట్టి చూసుకున్నాను కదరా, ఆఖరికి నువ్వు చెల్లి జీవితం కూడా ఎందుకు పనికిరాకుండా చేసావురా, చెల్లి భవిష్యత్తు కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదురా అని చెప్పి మనోజ్ని తిడుతూ ఉంటుంది. ఆ మాటలకు మనోజ్ అయితే అమ్మ ఇప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపో అమ్మా అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకు ప్రభావతి నాకు ఇంటికి తీసుకువెళ్ళాలనే ఉందిరా, కానీ ఏం ముఖం పెట్టుకొని తీసుకుని వెళ్ళాలిరా నిన్ను ఇంటికి అని చెప్పి ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో బాలు వాళ్ళ నాన్న అయితే వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి అమ్మా చెల్లెమ్మ ప్రభావతి ఏం చేస్తుందమ్మా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకి తనైతే ఇలా అంటుంది, ఏంటన్నయ్య వదిన అక్కడ ఉంటే ఎక్కడ నేను ఏం చేస్తుందో ఎలా చెప్పగలను, నేనేమైనా బ్రహ్మ రాసిన రాతను అనుకున్నావా, అక్కడ వదిన ఏం చేస్తుంది ఇప్పుడు ఎలా ఉంది అని అవన్నీ నేను ఎలా చెప్తానన్నయ్య, వదిన మీ ఇంట్లో ఉంటే నన్ను అడుగుతున్నావేంటన్నయ్య అని చెప్పి ఆమె అంటుంది. ఆ మాటలకు బాలు వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా వదిన మీ ఇంటికి రాలేదా అని చెప్పి అడుగుతాడు. రాలేదన్నయ్య అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. ఆ మాటలకు అతనైతే షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.